ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, తక్కువ నిర్వహణ ఖర్చు, పర్యావరణానికి మేలు వంటి కారణాల వల్ల చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే దేశంలో ఈవీ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. నగరంలో ఓవైపు ఆర్టీసీ సమ్మె, మరోవైపు ఈ స్కూటర్ల వేట, బస్సులు లేక జనం బెంబేలెత్తుతుంటే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోన్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు, ఆటోలకు ఊహించని రీతిలో డిమాండ్ పెరిగింది. గతంలో కేవలం స్టూడెంట్స్, డెలివరీ బాయ్స్ మాత్రమే వాడే ఈ ఎలక్ట్రికల్ స్కూటర్లు ఇప్పుడు సామాన్య ఉద్యోగులకు సంజీవనిలా మారాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని రవాణా వ్యవస్థలో కూడా రోజు రోజుకి కొత్త మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇటు యుద్ధం కారణంగాను, అదేవిధంగా ఆర్టీసీ సమ్మె కారణంగా కూడా మనకి చాలా వరకు కూడా రవాణా వ్యవస్థలో చూసుకున్నట్లయితే కూడా బస్సులు సరిగ్గా దొరకపోవడము, ఇతర కారణాలు ఉండడం వల్ల కూడా ఎక్కువ శాతం ఇటు విద్యార్థులు కావచ్చు, జాబ్స్కి వెళ్ళే వారంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపైతే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా గత కొద్ది రోజుల క్రితము యుద్ధం కారణంగా గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. అదేవిధంగా ముడి చమురు కొరత కూడా ఏర్పడంతో కూడా చాలా వరకు పెట్రోల్, అదేవిధంగా గ్యాస్ నింపుకొని సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో కూడా చాలా వరకు విద్యార్థులు కావచ్చు, జాబ్స్కి వెళ్ళేవారు కావచ్చు, ఇతర అవసరాల కోసం వెళ్ళేవారు కూడా ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ స్కూటర్స్ని, అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాలను అయితే వాడడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించి కూడా ఎలక్ట్రిక్ స్కూటర్స్కి కూడా ఒక్కసారిగా డిమాండ్ కూడా పెరిగిపోయింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా అంటే తాజాగా ఆర్టీసీ సమ్మె కారణంగా కూడా ఈ ప్రభావంతో కూడా సామాన్య ప్రజలు, ముఖ్యంగా ఉద్యోగులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా అయితే అద్దె ఎలక్ట్రిక్ స్కూటర్లకి మంచి గిరాకీ అయితే ఒక్కసారిగా పెరిగిపోయిందని కూడా చెప్పొచ్చు. గతంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు కేవలం విద్యార్థులు, డెలివరీ బాయ్స్ మాత్రమే ఎక్కువగా ఉపయోగించారు. కానీ ప్రస్తుతం బస్సుల లభ్యత కూడా లేకపోవడంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు సైతం వీటిని అయితే ఆశ్రయించారు. అయితే డిమాండ్కు తగ్గట్టుగా కూడా చాలా వరకు చాలా చోట్ల కూడా ఛార్జింగ్ సదుపాయాలు లేకపోవడంతో కూడా వాహనదారులు కూడా గంటల తరబడి వేచి చూడాల్సి అయితే వస్తుంది. అయితే తాజాగా చూసుకున్నట్లయితే కూడా ఇటు బంజారా హిల్స్ రోడ్డు కావచ్చు, రాజ్భవన్ రోడ్లో కావచ్చు, అదేవిధంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 దగ్గర ఉన్న ఛార్జింగ్ స్టేషన్ దగ్గర కూడా వాహనదారులతో క్యూ కట్టిన దృశ్యాలు నగరంలోని పరిస్థితులకైతే అద్దం పడుతున్నాయి. బస్సుల కోసం బస్ స్టాపుల్లో గంటల తరబడి నిరీక్షించే బదులు సులభంగా దొరికే ఈ స్కూటర్లు, అదేవిధంగా ఈ ఆటోల వైపు కూడా జనం ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల నగరంలోని అన్ని ప్రధాన ఛార్జింగ్ పాయింట్ల దగ్గర కూడా రద్దీ కొనసాగుతుంది. వీటికి డిమాండ్ కూడా పెరిగిపోయింది. ఛార్జింగ్ స్టేషన్ల దగ్గర చూసుకున్నట్లయితే కూడా తగినన్ని సాకెట్లు లేకపోవడం, అదేవిధంగా ఒక వాహనం ఛార్జ్ అవ్వడానికి కూడా చాలా వరకు అయితే సమయం పడుతుండడంతో కూడా వినియోగదారులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం లేదా సంబంధిత సంస్థలు తక్షణమే స్పందించి మరిన్ని మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరిగిపోవడము, గ్యాస్ దొరకపోవడం కూడా ఒక రీజన్ కూడా చెప్పొచ్చు వీటికి డిమాండ్ పెరగడానికి. చాలా వరకు ఇప్పుడు ఆటోలు కూడా ఎలక్ట్రిక్వే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి రోడ్లపైన కూడా. ఓలా, ఉబర్ లాంటి ఆటోలు కూడా వీటన్నిటికీ కూడా ఈజీగా ఛార్జింగ్ పెట్టుకుంటే మళ్ళీ పెట్రోల్ కొనుగోలు చేయడము, ఇతర గ్యాస్ నింపుకోవడం లాంటి ఖర్చులు కూడా ఉండవు. తక్కువ ఖర్చుతో ఇటు ఈ పని కూడా అయిపోతుంది. కాబట్టి చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు నగరంలో. రానున్న రోజుల్లో కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా కావచ్చు, అంటే ఆటోలు, బైక్స్కి కూడా ఇప్పుడు తాజాగా బస్సులు కూడా తిరుగుతున్నాయి ఎలక్ట్రిక్. సో వీటన్నిటి ద్వారా ఇటు కాలుష్యం తగ్గడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య కూడా రాను పెరుగుతుంది. కాలుష్యం తగ్గడంలో కూడా ఇవి ఎంతగానో మేలు చేస్తాయి. కాబట్టి ఇంకా వీటికి డిమాండ్ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. వీటి వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ముడి చమురు లాంటి నిల్వలు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం వీటిని ఎంకరేజ్ చేసే విధంగా ఎక్కడెక్కడైతే ఛార్జింగ్ పాయింట్లు అవసరం ఉన్నాయో వాటి చోట్ల కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లయితే కూడా సులభంగా ఛార్జింగ్ పెట్టుకునే అవకాశాలు కూడా ఉంటుంది. గంటల తరబడి ఇటు వాహనదారులు కూడా ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనదారులంతా కూడా అవసరం ఉన్న చోట కొత్త ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానన్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.